ఒక సీసా కల్లేవో ఇదిగా అరే ఇవాళ మా నాన్న తద్దినం అది మానసీడికి వచ్చి ఏదో సరిగిస్తారో ఏదో నా కొడక ఏంట్రా ఏదో నా కొట్టుకుంటావు నన్ను పోలీస్ స్టేషన్ ఎక్కడని అడిగితే కళ్ళుపాక అడ్రస్ ఇచ్చిన వాళ్ళజడా అమ్ము అయినా ఈ గొడవ మనకెందుకు పోలీస్ అడ్రస్ ఇప్పుడు మనం పోలీస్ కదా గొడవ మనకెందుకు అనుకోవడం ఏంటి శాంతి భద్రతలు కాపాడాలి శాంతి భద్రతలు ఎస్ఐ గారు వస్తున్నారు. ఎన్నాళ్ళైందిరా నీ దుకాణం తాలూకు మామూలు ఇచ్చి? పోయిన నెల కదండి. పోయిన నెల పోయిన నెలంటరా పోయిన నెలంట. బాబు మూటా ముల్లే ఉన్నాయి. ఊరికి కొత్త అనుకుంటాను. జేబులో అడ్రస్ ఉందేమో ఎతుకు. ఎస్ సార్. తప్పదాగి పడిపోయి ఉంటాడు కానీ ఆ కాగితం ఏంటి? మన స్టేషన్ లో కానిస్టేబుల్ గా జాయినింగ్ రిపోర్ట్ అండి. జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వకుండా జాడించుకుంటూ తాగడానికి వెళ్ళాడంటే ఇదో పెద్ద కేసు అన్నమాటే. ఎస్ సార్. సరా నీ పేరేంటి? పచ్చగడ్డి అచ్చారావు సన్న బుచ్చారావు బొంగులపాలెం. వీడి దగ్గర జాయినింగ్ రిపోర్ట్ తీసుకుని ఆ యూనిఫామ్ ఇవ్వు. ఎస్ సార్. వీళ్ళందరికీ 100 ఫైన్ వేసాను, వసూలు చేయి. ఎస్ సార్. ఎస్ సార్ అంది నువ్వేనా? ఎస్ సార్. మాటి మాటికి ఎస్ఆర్ అర్థం కాదురా. ఈ స్టేషన్ పద్ధతులు, ఈ ఎస్ఐ పద్ధతులు తెలుసుకో. అర్థమైందా? నీకు తెలియకపోతే తోటి వాళ్ళని అడిగి తెలుసుకో. ఓకే సార్. ఇవాళే పోలీసు ఉద్యోగంలో చేరావు. ఆ దిక్కుమాలిన తాగుడు అలవాటు మానిపించమని దేవుడికి దండం పెట్టుకున్నావు. ఎస్ సార్. కానీ నాకు అలవాటు లేదు కదా సార్. అలవాట్లేదా? మరి అలవాటు లేని వాడు జాయినింగ్ రిపోర్ట్ ఒక ముందే కళ్ళుపాకలా దూరేవు కదా కాఫీ తాగడానికా? ఎస్ సార్. నీ ఎస్ సార్ పాడుగాను. కొత్త పోలీసువి, నీకు రూల్స్ తెలియవు. ముందు నేను చెప్పినట్టు దేవుడికి రిపోర్ట్ చేసుకో. స్వామి స్వామి నా చేత ఆ దిక్కుమాల తాగుడు అలవాటు మాన్పించు తండ్రి. ఫాలో మీ. సారీ సార్. కూర్చో. ఎస్ సార్. కానీ మీరు హెడ్ కదా సార్. నేను ఒక హెడ్ని, నువ్వు ఒక హ్యాండ్వి. కూర్చోవయ్యా పిచ్చోడా. చూడు, చాదస్తం అనుకోక నీ మంచి ఊరు చెప్తున్నా. మన స్టేషన్ లో తాచుపాము ఉంది. పావా? ఏంటయ్యా? నాకు కొంచెం పావంటే భయం సార్. సర్లే కూర్చో. పావంటే ఆ పాము కాదయ్యా, మన ఎస్ఐ తాచుపాము లాంటి వాడు. మనం అలా నాగస్వరం ఊదుకుంటూ పబ్బం గడుపుకోవాలి, లేదా కాటేస్తుంది. నాకంటే చిన్నవాడివి కనుక చెప్తున్నా. ఏంటి? నాకంటే చిన్నవాడు కనుక చెప్తున్నా. బాగా కాటేస్తుందని చెప్తున్నానయ్యా. అబ్బా కాటేస్తుందని చెప్తున్నానయ్యా. ఎస్ సార్. సారీ సార్, అర్థమైంది సార్. ఇదిగో వచ్చారా? ఎస్ సార్. ఇవాళ నీకు సెంట్రీ డ్యూటీ వేస్తున్నానయ్యా. ఎస్ సార్. ఏ సెంటర్లో సార్? సెంటర్లో వేస్తే బీట్ అంటారు, స్టేషన్ లో వేస్తే సెంట్రీ అంటారు. ఎస్ సార్.
ఏం చేయాలి సార్? తుపాకీ పట్టుకొని వీధి గుమ్మం దగ్గర కాపలా గాయాలి. ఎస్ సార్. ఇదిగో 314. వెళ్ళు. అచ్చారావు. ఏమేం వాల్చాడా? పోలీస్ స్టేషన్ కి రూట్ ఎటని అడిగితే కళ్ళు పక్క రూట్ చూపిస్తావా? తోలు బెల్ట్ తీసానంటే తొక్క రేగిపోద్ది. వాయ్ వాయ్ వాయ్, నోరు సంపాదించుకో. బాల్ జడించి కొట్టానంటే బెదవాడి బ్యారేజ్ మీద పడతావు. ఓయ్, లాఠీ చార్జ్ చేసి బాష్పవాయు వదిలి లాకపులతో చేస్తాను. కొట్టి మీరు పచ్చడేం కాదు, నేనెవరో తెలిస్తే బొత్తాలిప్పుకొని బాత్రూంలోకి పరిగెడతావు. ఏం చేసావా నా తల్లిని? ఏమా? సారీ సార్, ఆవిడ మీ తల్లి గారా? మీరు చూస్తే చాలా బిగ్గు, ఆవిడ చూస్తే చాలా స్మాల్. ఆవిడికి మీరెలా పుట్టారండి? అసలు ఎప్పుడు పుట్టారు, ఎలా పుట్టారు, ఎందుకు పుట్టారు? ఓరిని తెలివి తొక్కుతాను పాడుగాను. మా అమ్మాయి. అమ్మాయి గారా? ఏమండి హెడ్ గారు, అమ్మాయి గారు నన్ను కళ్ళు పాకెందుకు పంపారండి? ఇదేమిటి నాన్న నన్ను కళ్ళు పాకంటున్నాడు? ఆ కేసు అంతేలేమ్మా, కాస్త నట్టు లూజ్. ఎస్ సార్. ఓరిని ఎస్ సార్ పాడుగాను. ఆ దప్ప ట్రైనింగ్ లో ఇంకేం నేర్చుకోలేదా నువ్వు? అదేవరే సార్, విజలింగ్, లెఫ్ట్ గోయింగ్, రైట్ గోయింగ్, ఫార్వర్డ్ మార్చి, బ్యాక్వర్డ్ మార్చి, స్టాండ్ అప్, స్టాండ్ డౌన్. నువ్వు కూడా రా, కాస్త ఎంగిలి పడదు కానీ. ఎస్ సార్. ఆహా, మీ అమ్మాయి బుద్ధిమంతురాలు అమాయకురాలు అయితే అయింది కానీ పచ్చడి మాత్రం భలే వండారండి. తోట కూడా పప్పేం కాదు, పచ్చడి వండరు, చేస్తారు. పైగా నేను చేసింది కాదు, ప్రియా పచ్చడి. పొగడాలనుకుంటే రామోజీరావుకి ఫోన్ చెయ్యి. ఆహా, దుంపల పులుసు అదిరింది. పులుసు కలప కండ అని ఏమదిరిందయ్యా నీ మెదడు? కాకబట్టి చాలుగానే కలుపు కలుపు. ఎస్ సార్. సారీ సార్. అమ్మో, రాయ్, తుపాకీ కూడా సరిగా పట్టుకోవడం అనే కదవి. నేను జాయిన్ చేసుకున్నాడు ఎవర్రా? మీరే సార్. యూజ్లెస్ ఫెలో, బి అలర్ట్. ఎస్ సార్. ఎస్ సార్. కంట్రీ పంప్కిన్. నానా, ఆ ఎస్ఐ వచ్చాడు, నేను వెళ్తున్నాను. అలాగే. క్యారేజ్ ఖాళీది. నాన్నగారు భోజనం ఫినిష్. కాకరకాయలా మొహం విడడం. ఇప్పుడేగా పెట్టింది, అప్పుడే తిడుతుంది ఏమిటి? ఈ పిల్లకి ఏమన్నా స్క్రూ లూజా? ఏది ఏమైనా ఈ పిల్లకన్నా ముసలాయనే మంచాడు. పిల్లమ్మా పాడు పిల్లాడు పైన పై. పాయా పాయా లే. కొన్ని చింతకాయ రాలిపోను. అమ్మో, నా శీలం. ఇక్కడ పడుకున్నాడు ఏంటబ్బా? కొజ్జా, నిన్ను సంతాస్తాను. ఏంటి నీ కళ్ళకు నీ కొజ్జాలకు కనపడుతున్నానా? ఎస్ సార్. చిచి, నో సార్. మీరు ఈ డ్రెస్ లో సూపర్ మ్యాన్ లా ఉన్నారు సార్. ఏడ్చావు గానీ ఇక్కడ పడుకున్నావేంటి? మనం పోలీసు వాళ్ళం కదా సార్, మనకిల్లు దొరకపోద్దా అని పొద్దు నుంచి వెతికాను సార్. అందరూ చీకొట్టారు సార్. మన డిపార్ట్మెంట్ అంటే అందరికీ భయం కదా సార్. అయినా వదిలిపెట్టను, రేపు మళ్ళీ ట్రై చేస్తాను సార్. చేసావులే ట్రై. ముందు నీ డబ్బాలు సర్దుకుని మా ఇంటికి రా. మా ఇల్లు పెద్ద దివాణం, ఏదో గదిలో పడింది గాని కదా. ఎస్ సార్. అరే ఏంటా ఇది?
వీధి అరుగు మీద పడుకున్న వాడిని మీ ఇంటికి పిలిచారు అంటే మీ మనసు చాలా మంచిది సార్. మీరు చాలా మంచివారు సార్. అందుకే మీ పాదాలకు నా ఎస్ సార్. రావయ్యా. ఏమిరా అర్ధరాత్రి పూట అంకమ్మ శివాలని ఎవరిని రా ఎంట పెట్టుకొచ్చావు? మా డిపార్ట్మెంటే ఎక్కడా ఇల్లు దొరకలేదని. నువ్వు ధర్మరాజుగా సర్లే అట్టగే గాని. ఎవరండి? మా అమ్మ 98 ఏళ్ళు, మంచం మీద మనిషి. అయినా చీమ చుట్టుక్కుమంటే లేస్తుంది. ఆ వచ్చిన వాళ్ళు అయిన వాళ్ళు కాని వాళ్ళు ఇట్టే పసిగట్టేస్తుంది. నువ్వు ఆ పై గదిలో ఉండవయ్యా. సింగిల్ రూము, ఎవరికి సంబంధం ఉండదు. ఎస్ సార్. మనం వెళ్ళొస్తా. అలాగే సార్, నైట్ డ్యూటీ కదా. మామగారు మీరు కూడా చాలా మంచి వాళ్ళ ఉన్నారు. మీకు కూడా ఎస్ సార్. కొద్దిగా లేకుండా మా ఊళ్ళో అందరూ నన్ను సుడిగాడంటారండి. ఏడిచావులే, పైకి పో. అలాగే. ఉన్నాయి. నీకు తాగుడు అలవాటే కాకుండా ఈ అలవాటు కూడా ఉందా? ఎస్ సార్. చిచి నో సార్, అలవాటు లేదు సార్, ఈ అలవాటు లేదు సార్. Shut up! అది కాదు సార్, వాళ్ళతో పేకాడి వాళ్ళని దివాళా తీయించి పేకాటను అరికట్టే ఉద్యమాన్ని చేపట్టారు సార్.